enjoying your lives. Okay, పండగ. ఆగండి. ఈ వీడియోకి 60,000 లైకులు మర్చిపోకండి. పూర్తిగా వీడియోని ఎంజాయ్ చేయండి. టైం ల్యాప్స్, హైపర్ ల్యాప్స్. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాగా అప్పులు చేశాడు, రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశాడు అంటూ చంద్రబాబు నాయుడు గారు విమర్శిస్తున్నారుగా. జగనే అన్నీ ఇచ్చాడు, అప్పులేం చేయాల, శుభ్రంగానే చేశాడు. జగనే గన ఉంటే మిషన్ నడుస్తుంది ఇక్కడ. ఏముంది మీరు కనుక్కునే దానికి డేటా కనుక్కునే డేటా అంటారు. ఏముందా డేటా? స్కూల్ క్లాప్స్ బా డేటా నేను రోజులు డేటా 2 నెలలు అయిపోయింది. నీకు 15 అంతా అట్నే కాలుతున్నదంతా స్కూల్లో స్కూల్ మెయింటెనెన్స్ కోసము. ఇవి టిక్కెట్లు, ఇది నా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికెట్. మీరు మొన్న కొట్టారు కదా సార్, 2 పళ్ళు ఊడిపోయినాయి. వాళ్ళ ఇంట్లో ఇంకా పెద్ద, వాళ్ళ ఇంట్లో ఎవరన్నా ఇంకా ఆడవాళ్ళు పక్కన ఉంటే నీకు 18,000 సంతోషమా అని అడగడము. వాళ్ళ అమ్మని చూపించి నీకు 18,000 రాసుకున్నాము, భయం కల్పించినాము, ఎవడు అడిగేవాడు ఉండడు అని చెప్పి అనుకుంటున్నారేమో. యేసునాథా, నా లైఫ్ లో ఇదే ఫస్ట్ టైం వాడిని చూడటం. వాళ్ళ పిల్లలు వెళ్ళే బాత్రూమ్ మెయింటెనెన్స్ కోసము. అమ్మా, నువ్వు విరాట్ కోహ్లీ కంటే క్రేజీ ఫామ్ లో ఉన్నావు. చల్లనాడు ఇదే ఫ్లోలో పోయి పోలని పండ పెడదాం. నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000. వాటికి మాకు అమ్మ ఒడి డబ్బులు పడి ఉండేటివి. జగన్ ఉండింటే కనీసం మాకు 15,000 అన్నా వచ్చేది. మా బాబు రావాలి, మళ్ళీ మాకు వచ్చి ఒకటో తారీఖు పెన్షన్ రావాలి. అదే వాస్తవం. మళ్ళా మోసం. పోనీ అదన్నా కానీ మళ్ళీ ఇస్తారంటే అది లేదు. జగన్ అయితే ఒకే 15,000 ఇస్తాడు. 24 లక్షల మంది ఇంటూ 15,000, అది నీ డేటా. నువ్వు ఇట్లా క్వశ్చన్లు కానీ అడిగినావు అనుకో, సంపట్ని చెదిరిపోతుంది. అమ్మ ఒడి అని పేరు మార్చి దానికి తల్లికి వందనం అని చెప్పి పేరు పెట్టారు. చూడు, నీకున్న బ్రెయిన్ కి అదిరేట్ ఐడియా వస్తుంది, నువ్వు వెళ్ళి ఆలోచించు. లేకపోతే గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఇది నేను చూడలే. 43 లక్షల మంది తల్లులు, 84 లక్షల మంది పిల్లలు. ఇది ఎంతమంది స్కూళ్ళలో అడ్మిషన్లు పొందినారు, ఎంతమంది స్కూళ్ళలో చదువుతున్నారు అనేది తెలీదా? మాటలు తప్ప చేతలు తక్కువ, మాటలే ఎక్కువ ఉంటాయి. ఇంతకు నువ్వు ఆడా మగ? ఇప్పటికే ప్రతి అక్క చెల్లెమ్మ కూడా ఆడుకుంటా ఉంది. కానీ ఇతను చేయడు, సమస్య లేదు, మాటలు చెప్పేదే తప్ప శాస్త్రాలు ఉండవు. జగన్ లేకపోయేసరికి ఉన్న 15,000 పోయింది. నువ్వు పెట్టిన అన్నిట్లో ఏది కూడా ఒకటి కూడా లైన్లో లేదు. 2 నెలలు అయిపోయింది మీ ప్రభుత్వం వచ్చి. మరోపక్క అభివృద్ధి కూడా చేస్తానంటున్నారు. ఇవన్నీ ఎలా చేయగలరని మీరు అనుకుంటున్నారు? ఇవన్నీ ఏమి చేయలేడని అంటా నేను. ట్రై చేయి సార్. మా పిల్లలు బడిలకు కూడా మొదలు పెట్టారు. ఇప్పుడు ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు? ఇక్కడ మీరు ఏం చేయబోతున్నారో చూద్దామని వచ్చాను సార్. చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా ఇదే సందర్భంగా. ఇప్పటికీ చర్చ మొదలైంది. ఇవన్నీ ఇన్ని సంవత్సరాలు విని ఇసుగెత్తిపోయింది. బీ పాజిటివ్ అండ్ వీ హ్యావ్ టు అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తోడుగా ఉందాం. అండ్ బహుశా నేను ఈ అమ్మాయిని మళ్ళీ లవ్ చేయలేకపోవచ్చు. మా ఆంటీ తన 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. కనిపిస్తా ఉంటుంది అదంతా. దేశంలోని దరిద్రాలకు అన్నిటికీ కూడా రాజకీయ నాయకులైన కారణము. ప్రతి ఒక్కదాని మీద ఏదో విధంగా రన్ అయితానే ఉందన్నమాట. అక్కడికి వెళ్ళి తాగుతూ మాట్లాడుతున్నాం. ఉల్లిగడ్డల రేట్లు పెరిగినప్పుడు కూడా ప్రభుత్వాలు పడిపోయిన దేశం ఉంది అనమాట. ఇంట్లో వాళ్ళు అతన్ని ఇబ్బంది పెడుతూ, బయట చంద్రబాబు నాయుడు ఇబ్బంది పెడుతూ, పైన బీజేపీ ఇబ్బంది పెడుతూ, వాడు డ్రైవింగ్ చేయడానికి బదులు నా భార్యనే లేపుకెళ్ళిపోయాడయ్యా. డోంట్ ఎక్స్పెక్ట్ మచ్ ఫ్రమ్ చంద్రబాబు నాయుడు. పెచ్చనా కొడుకుల్ని ఎక్కడెక్కడో విన్నాను రా బాబు, పేపర్లో అట్లా చదివి నిన్నే చూస్తున్నా ఎదురుగా. ఆ 15,000లో కూడా తాను
STF స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్. మనం 2 గ్లాసులు తాగితేనే పిల్లల దగ్గర చెప్తూ కొట్టించుకుంటాం. ఏం మాట్లాడో మనకే అర్థం కాదు. బీ పాజిటివ్. సో ఉంటారు పాపం. జగన్మోహన్ రెడ్డి గారిని ఆలోచించండి. అలాంటిది గంజాయి తాగితే ఓడి ఏం ప్రవర్తిస్తాడో, ఓడి ఎలా ప్రదర్శిస్తాడో మనం. స్కూల్లో ఎంతమంది చదువుతూ ఉన్నారో గ్రామ సచివాలయంలో 10 మంది పిల్లలు అక్కడే ఉండరు. అబ్బాయిలు ప్రేమలో పడకండి, పడనివ్వకండి. దీనికి 1000 రూపాయలు దానికి కట్ చేస్తున్నాడు. అడ్డంగా నరికేద్దాం నా కొడుకుని యాటను నరికినట్ట. ప్రతి 2000 జనాభాకు గ్రామ సచివాలయం ఉంది. ఓడు అమ్మ గొద్దులో నా కొడుక. ఎన్ని రోజులు డేటా? నువ్వు దాన్ని చెక్ చేయకూడదురా, నిన్ను చెక్ చేయడానికి దాన్ని తీసుకొచ్చా. ఇప్పుడు చంద్రబాబు మంచోడని ఏసీ లేదు. పంచాయతీ అయితే ఉంటే ఏంద్రా నీ 3 రూపాయల తల్లులందరూ అడుగుతా ఉన్నారు. ఓట్లు వేసిన దాకానే ఇస్తామంటారు, తర్వాత ఈయనంటారు. ఏం చేస్తారో ఏమో. ఒకసారి తీసుకున్న తర్వాత మళ్ళీ వెనకడుగు వేయడం అనేది. నేను 1 సంవత్సరం అమ్మాయిని చాలా గాఢంగా లవ్ చేసిన. మా లవ్ ఫోన్లో డబ్ స్మాష్ నుంచి మొదలై పాజిటివ్ వైబ్రేషన్, ఆల్ట్ వైబ్రేషన్. చెప్పు డాడీ. చెప్పలేదమ్మా. ఎక్కడో ఇక్కడో చదువులు సంఘటనలు చేస్తూ భయప్రాంతం చేయడానికి అమ్మ పడవ అమ్మ నాయన మీరు చెప్పగలుస్తున్నారని చెప్పి ఒకటి క్వశ్చన్ చేశారు. ఎస్ అబ్బా అందరూ అదే అనుకుంటారా? నాగరాజు ఇంటర్వ్యూకి వస్తే ఎక్కడ ఇరికిస్తాడు? ప్రజలు ఉవ్వెత్తిన అంత ఉదయం లేచిన దగ్గర నుంచి బాలు తేదీ మహిళలు కానీ నీ సలహాలు కూడా తీసుకొని నేను రాజకీయం చేస్తే నేను చేసినట్టేగా. ఒకటి కూడా చేయడు, అసలు ఒకటి కూడా చేయడు. అన్ని ఆపుతారు. సార్ మీరు చూడటానికి IT ఆఫీసర్లా ఉన్నారు, స్మార్ట్. థ్యాంక్ యూ బ్రో. చెప్పేది ఒకటి చేసేది ఒకటి. నాకు కూడా తెలియదు, నేను ఇప్పుడు తాగలేదు. ఏం బిడ్డా ధైర్యంగా. నేను ఎవరినైతే నీకెందుకే? నువ్వు మళ్ళీ టిక్టాక్లో వీడియో పెట్టావనుకో, నీ నోట్లో బాంబు పెట్టి పారదొబ్బుతా. అన్ని చెప్పేది ఒకటి చేసేది ఒకటి చూసి ఉన్నాం కదా. బ్రహ్మానందం స్టైల్లో చెప్పండి. డేటా స్కూల్ తెరిచినాయి. పెట్టిన పథకాల్లో ఏది ఇంకా శాంక్షన్ అవ్వలేదు. ఇప్పటికే తెచ్చేసాడు గట్టిగా మోపుడు. పరిపాలన చేతగాక గవర్నమెంట్లు ఎక్కడ చూసినా కూడా ప్రతి చోట అప్పులే కనబడుతున్నాయి. అప్పులన్నీ కూడా జగన్ చేసినాయి అని చెప్తున్నారు. జగన్ పోరగాళ్ళకి ఏమైంది? ఒకవైపు లవ్ ఫెయిలియర్స్, మరోవైపు నిరుద్యోగులు. ఎవరు నోరు మెదపరేంటి? చెప్తా నా పోయినాటు 175 అన్నాడు. ఏదే యాడికి పోయినాడు? ఎలా అల్లవా ఎంతకంటే ఎమోషన్ సీన్స్ NTR బొబ్బుల బుల్ల బోల్డ్ అని చూసాం. ఏంటండి మీరే వీడియోలు చూస్తున్నారు? కింద సబ్స్క్రైబ్ కొట్టచ్చు కదా. ఇక్కడ చూడండి ఎంతమంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోలు చూసేస్తున్నారు. చాలా కష్టపడి వీడియోలు చేస్తున్నాం. నువ్వా ఇప్పుడు నన్ను అడిగావు కదా, ఆ రోజు అడగకుండానే నన్ను ఎందుకు పొమ్మన్నాను కదా. సున్న పోతలో ఉంటావు, అడుక్కోవడం తప్ప వేరే లేదు. ఐ హేట్ బెంగర్.